ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ శారీ నీకు ఓకే కదా? అది మీరే చెప్పాలి. కట్టుకున్నది నువ్వు, తీసుకొచ్చింది మీరు. ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు లక్ష్మి. నేను కాదు, మీరిచ్చిన శారీయే అందంగా ఉంది. కాదు, నీ వల్లే శారీకి అందం వచ్చింది. ఈ శారీ వల్ల నా జీవితం నాకు తిరిగి వచ్చినట్టుగా ఉంది. మీరు నాకు ఇచ్చింది ఈ చీర కాదండి, నా జీవితం నాకు తిరిగిచ్చారు. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ఇచ్చారు. ముఖ్యంగా భార్యగా నా స్థానాన్ని నాకు ఇచ్చారు. మీకు ఈ చీరలో అందం కనిపిస్తే నాకు ఆనందం కనిపిస్తోంది. నీ మనసులో ఇన్నాళ్ళు ఎంత బాధ ఉందా లక్ష్మి? ఎంత బాధపడ్డానో చెప్పలేను, కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో కూడా చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి లక్ష్మి. అది మీ చేతుల్లోనే ఉంది. ఐ నో లక్ష్మి, ఇక నుంచి నిన్ను సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కూడా ఎప్పట్లాగే క్షమించడం ఆపుకో. ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ చేయి. ఇంట్లో బాధలన్నీ మర్చిపో. నా కళ్ళకి ఎంత అందంగా, ఆనందంగా కనిపిస్తున్నావో ఈ ప్రపంచానికి కూడా నువ్వు అలాగే కనిపించాలి. అవార్డ్ ఫంక్షన్ని టీవీలో చూసిన వాళ్ళందరూ నీ విజయంతో పాటు నీ సంతోషాన్ని కూడా చూడాలి. రెడీ అయిపోయారా? మేము రెడీ డాడ్. మనం బయలుదేరడమే ఆలస్యం. కాకపోతే మనతో పాటు వివేక్, జాను, పిన్ని కూడా వచ్చుంటే బాగుండేది. వాళ్ళు వస్తారు మిత్ర. రామని పిన్ని చెప్పింది. వాళ్ళని తీసుకొస్తానని లక్ష్మి చెప్పింది. అవునా లక్ష్మి? అవునండి, ఫంక్షన్కి జున్ను వస్తున్నాడు. జాను, వివేక్, చిన్నత్తయ్య గారు కూడా వస్తున్నారు. వాళ్ళని ఎలా తీసుకొస్తున్నావు? ఏం చేయబోతున్నావు? హలో, ఎవరు? నమస్తే మేడం, నేను ఈవెంట్ ఆర్గనైజర్ని మాట్లాడుతున్నాను. ఏ ఈవెంట్? అదే మేడం, ఈవినింగ్ లక్ష్మి గారికి అవార్డు ఇస్తున్న ఈవెంట్. హా, తమరేనా బాబు లక్ష్మిని అవార్డుకి సెలెక్ట్ చేసింది? నేను కాదు మేడం, సెలక్షన్ కమిటీ వేరే ఉంటుంది. నేను జస్ట్ ఈవెంట్ మాత్రమే చూసుకుంటాను. సర్లే, నాకెందుకు ఫోన్ చేసావు? ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి మేడం. మీరు, మీ అబ్బాయి, మీ కోడలు ఫంక్షన్కి రావాలి. ఎందుకు? చప్పట్లు కొట్టానికా? కాదు మేడం, ఫంక్షన్కి మినిస్టర్సు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ వస్తున్నారు. మీరు త్వరలో ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నారు కదా, మీరు ఫంక్షన్కి వస్తే మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాం మేడం. ఏంటి, నన్ను స్టేజ్ ఎక్కిస్తారా? అంటే నాకు కూడా అందరూ చప్పట్లు కొడతారా? షూర్ మేడం. ప్రముఖ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీమతి దేవయాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వస్తున్నారు కదా మేడం? ఆ చప్పట్ల కోసమైనా వస్తాను. వస్తున్నాం. మా కోడలు అవార్డు తీసుకుంటుంటే మేమెందుకు రాము? థ్యాంక్ యూ మేడం. ఓకే. ఈ విషయం వెంటనే వివేక్, జానులతో చెప్పాలి. వివేక్, జాను, త్వరగా రెడీ అవ్వండి. ఎక్కడికి మామ్? లక్ష్మి అవార్డ్ ఫంక్షన్కి రా. ఆ ఫంక్షన్కి మనం ఎందుకు అత్తయ్యా?
మీ అక్క అవార్డు తీసుకుంటుంటే మీరు చప్పట్లు కొట్టడానికేమో జాను. చిచి, అంత కర్మ మాకేంటి? మేం వెళ్తోంది అందుకు కాదు. మరెందుకు మామ్ మనం వెళ్ళాలి? మనం వెళ్తోంది ఆడియన్స్ లా కాదురా, చీఫ్ గెస్ట్లుగా. ఏంటి, చీఫ్ గెస్ట్ గానా? మీరేమైనా సెలబ్రిటీలా, విఐపీలా ఆంటీ? మమ్మల్ని మరీ అంత చులకనగా చూడకు మనీషా. మేం తప్పకుండా రావాలని స్వయంగా ఆ ఈవెంట్ మేనేజరే కాల్ చేసి ఇన్వైట్ చేశాడు. నిజమా మామ్? ఈవెంట్ ఆర్గనైజర్ ఇన్వైట్ చేశాడా? అతను మనల్ని ఎందుకు పిలిచాడత్తయ్యా? అతను కాదు, మీ అక్క పిలిపించుంటుంది. అదేం కాదు, మేం త్వరలో ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నాం కదా, ఆ హోదాలో మమ్మల్ని పిలిచారు. మేం స్టేజ్ మీదకి ఎక్కుతాం, మా గురించి అందరికీ తెలుస్తుంది. ఆ రకంగా మాకు పబ్లిసిటీ వస్తుంది. హ్మ్. మీరు ఎవరని మిమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తారా ఆంటీ? మీరు ఎవరో కూడా అక్కడ ఎవ్వరికీ తెలీదు. హ, మహా అయితే జయదేవ్ గారి మరదలుగా మిమ్మల్ని, మిత్ర తమ్ముడిగా వివేక్ ని, లక్ష్మీ చెల్లెలుగా జానుని స్టేజ్ మీదకి ఎక్కిస్తారేమో. అక్కడ మీ గుర్తింపు అంతే ఆంటీ. ఈ మనీషా మరీ మనల్ని చీప్ గా చూస్తుంది మామ్. మనకసలు పబ్లిసిటీ రాకూడదు అనుకుంటుంది. నీ మనసులో అలాంటి ఉద్దేశమే ఉంటే మానుకో మనీషా. మాకు రావాల్సింది రాకుండా మాత్రం అడ్డుకోకు. అవును, కావాలంటే నువ్వు ఫంక్షన్కి రావడం మానే, మేం వెళ్తాం. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఎలాగైనా మిమ్మల్ని ఫంక్షన్ కి రప్పించుకోవాలని ఆ లక్ష్మి చేస్తున్న కుట్ర ఇది. అదంతా మాకు అనవసరం మనీషా. జాను చెప్పినట్లు నీకు రాకూడదనిపిస్తే ఫంక్షన్ కి రావటం మానే, మేం వెళ్ళి తీరాలంతే. సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. ఇది నిజంగా వదిన ప్లాన్ అని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుందేమో. మనీషా, మేము రెడీ అవ్వాలి. నువ్వు జై, తానొచ్చింది. అందరూ అలర్ట్గా ఉండండి. నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.